కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం పూర్వ విద్యార్థుల ఆత్మీయ వేడుకలు అంబరాన్నంటాయి. ఆదివారం చల్లాపల్లిలో ఎస్ఆర్వైఎస్పి హైస్కూల్ 1991 10th బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ కలయిక నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు విద్య నేర్పిన గురువులను ఘనంగా సత్కరించారు. పూర్వ విద్యార్థులు తమ చిన్ననాటి ముచ్చట్లు గుర్తు చేసుకున్నారు. అనంతరం ఆడి పాడి సందడి చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ డెంటిస్ట్ డాక్టర్ మాలెంపాటి శారద, మోర్ల రాంబాబు, నాగరాజు మాట్లాడుతూ 33 ఏళ్ల తర్వాత చిన్ననాటి స్నేహితులను కలుసుకోవటం సంతోషదాయకరం అన్నారు. బ్యాచ్ 10th క్లాస్ స్టూడెంట్స్ 33 ఇయర్స్ తర్వాత ఈరోజు వాళ్ళు ఇలా ఇక్కడ June 2nd కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మా గురువుగారిని కలుసుకోవడం, వాళ్ళకి మా కృతజ్ఞతలు తెలియచేయడం అండ్ ఈ ప్రోగ్రామ్ ఇలా కండక్ట్ చేసిన కమిటీకి చాలా థ్యాంక్స్ అండ్ మా తోటి ఫ్రెండ్స్ బ్యాచ్మేట్స్ వీళ్ళందరికీ చాలా అభినందనలు. థ్యాంక్స్ ఫర్ మేకింగ్ పార్ట్ ఆఫ్ దిస్. చల్లపల్లి ఎస్ఆర్వైఎస్పి జూనియర్ కళాశాలలో చదువుకున్న 1991 చెందిన దళిత విద్యార్థి మిత్రులు ఈరోజు గెట్ టుగెదర్ యూనియన్ యాక్చువల్గా మన ఎస్ఆర్ఎస్పి జూనియర్ కాలేజీలో పెట్టుకోవాలి. ఎంతో తీవ్రత దృష్ట్యా నిన్న కమిటీ వారందరూ కూడా ఆలోచించి మరి పెద్ద వయసులో మాస్టర్లు అందరూ ఉన్నారు. అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ ఎండ వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఈ ఫంక్షన్ని ఆర్కి కన్వెన్షన్కి మార్చుకోవడం జరిగింది. ఏదైతే మేము యాక్చువల్గా 10th క్లాస్లో ఈ 4 సెక్షన్స్ ఉన్నాయి, ABCD. మ్యాక్సిమం అయితే తక్కువ టైంలో మేము రీయూనియన్ అనుకోవడం వల్ల అయినా సరే బాగానే సుమారు 100 మంది విద్యార్థులు హాజరవడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా 33 సంవత్సరాల కింద 10th క్లాస్ చదువుకున్న నాటి పాత జ్ఞాపకాలు అందరికి కూడా నెమరు వేసుకుంటా మాస్టర్లతో ఇప్పుడు దాకా ఆహ్లాదకరంగా సాగిన కార్యక్రమం చాలా బాగా సంతృప్తి ఇచ్చింది. రాబోయే రోజుల్లో డెఫినెట్గా ఒక 2 years తర్వాత మళ్ళీ ఇంకా చాలా ప్లాన్గా వెళ్ళి ఇంకా మళ్ళీ ఈ దీంట్లో చాలామంది విద్యార్థులు మిస్ అయ్యారు. ఎందుకంటే ఉద్యోగరీత్యా కానీ వివిధ కారణాల దృష్టిలో కానీ చాలామంది అన్ని చోట్ల చాలా దూర ప్రాంతాల్లో ఉంటున్నారు. వాళ్ళకి టైం స్పేస్ తక్కువ ఉండటం వల్ల కూడా కొంతమంది రాలేకపోయారు. డెఫినెట్గా రానున్న రోజుల్లో అందరినీ కలుపుకొని ఇంకా భారీ ఎత్తున ప్లాన్ చేసుకుంటాం. ఏదేమైనా ఈరోజు మనిషి యాంత్రిక లైఫ్ అయిపోయింది. ఎవరి జీవితం వాళ్ళు ఎవరు ఎటుపట్టి తెల్లలేస్తే ఎవరు జీవనోపాధి లేకపోతే ఉద్యోగమో లేకపోతే రకరకాల యాక్టివేషన్లో ఉండే ఈరోజు మేమంతా కూడా ఈ ఒక్కరోజు మా కోసం మేము అని జ్ఞానంతో కలుసుకుని ఇక్కడ ప్రతి వచ్చిన ఫ్రెండ్స్తో ఉల్లాసంగా చిన్నప్పటి నుంచి మెమరీస్ కానీ చాలామందిని చాలా దూరం ప్రాంతం నుంచి కూడా వచ్చారు. అందరూ కలుసుకోవడం చాలా సంతోషం కలిగించింది. అదేవిధంగా ఏదైతే మా గురువులు ఉన్నారో చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళని నిజంగా ఆ రోజు చదువుకున్న రోజుల్లో నేను చేసిన పనులు కానీ మాస్టర్లు ఏ విధంగా కేర్ చేసుకునే విధానం, అదేవిధంగా దండించిన విధానం, నవ్వులు ఇవన్నీ కూడా రిపీట్ చేసుకోవడం నిజంగా ఆత్మీయ సమ్మేళనానికి అర్థం. అటువంటి ఈరోజు అందరం కూడా దాన్ని ఫుల్ఫిల్ చేస్తామని చెప్పేసి అనుకుంటున్నాం. డెఫినెట్గా రానున్న రోజుల్లో ఇంకా ముందుకు మంచి ప్లాన్తో వెళ్ళి కలుసుకోవడం, ఏదైనా ప్రతి మనిషికి ఒక రిలాక్సేషన్ రోజు అంటూ ఉంటే అది పూర్వ విద్యార్థి మిత్రులతో కలుసుకోవడం అని చెప్పేసి నా ఉద్దేశం. ప్యాక్ అన్నప్పుడు ఈరోజు ఎస్ఆర్వైఎస్పి జూనియర్ కాలేజ్ చల్లపల్లి 1991 10వ తరగతి చదివిన 10th క్లాస్ ఓల్డ్ స్టూడెంట్స్ అంతా ఇవాళ ఇక్కడ ఆత్మీయ కలయిక కార్యక్రమం
వాతావరణం ఇలా ఉండటం వల్ల స్కూల్ కాకుండా ఈ కన్వెన్షన్ హాల్లో పెట్టుకోవడం జరిగింది. ఈరోజు జరిగిన కార్యక్రమం ఉదయం 6:30 నుంచి ప్రస్తుతం సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. ఉపాధ్యాయులు మా యొక్క ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ పరిచయ కార్యక్రమంతో మొదలై ఉపాధ్యాయుల్ని సన్మాన కార్యక్రమం ప్లస్ ఇప్పుడు ప్రజెంట్ లంచ్ బ్రేక్ వరకు జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన మా ఆనాటి గురువులందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి ఉద్యోగాలు చేసుకుంటూ ఈ కార్యక్రమం కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. మా మిత్రులందరికీ చాలా కృతజ్ఞతలు. చాలా 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 సంతోషంగా ఉంది. ఈ ఆత్మీయ కలయికని ఏర్పాటు చేయడానికి సహకరించిన మా కమిటీ, ఒక 7-8 మంది కమిటీ ఉన్నారు. వాళ్ళకి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాల్లో మళ్ళా భవిష్యత్తులో కూడా జరుపుకోవడానికి మేమందరం ఒక ప్రణాళిక వేసుకుని ఇంకా మంచి కష్ట సుఖాల్లో కూడా ఈ ఒక గ్రూప్ని ఫామ్ చేసుకుని కష్ట సుఖాల్లో అందరం షేర్ చేసుకోవడానికి ఇది ఒక మంచి పునాదిలాగా ఏర్పడుతుంది. అలాగే పిల్లలు రేపు రాబోయే కాలంలో పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన మంచి చెడులు ఏమైనా అవసరాలు కావాలన్నా ఈ గ్రూప్లో ఉన్న ప్రతి సభ్యుని యొక్క సూచనల మేరకు మంచి భవిష్యత్తులు వాళ్ళకి ఏర్పడడానికి ఇది ఒక కలయిక చాలా బాగుంది.